సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇప్పుడు ఎక్కడ మాట్లాడుకున్నా స్క్రీన్ ప్లే గురించి కానీ ఎలివేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ కథ అనేది మిస్ అవుతుంది. మేము ఫస్ట్ తెలుసుకోవాలనుకుంటుంది ఈ కథ ఎలా మిస్ అవుతుంది, ఈ సినిమాల్లో ఎందుకు మిస్ అవుతుంది అనేది. దానికంటే ముందు మీ నుంచి ఎందుకు మాకు కథలు రావట్లేదు? సెన్సేషనల్ కామెంట్ చేయొచ్చు. నిజం మాట్లాడాలంటే 99% ఇండస్ట్రీలో మంచివాళ్ళు, మానవత్వం ఉన్నవాళ్ళు, గొప్పవాళ్ళు, చాలామంది గొప్ప నిర్మాతలు, గొప్ప దర్శకులు, గొప్ప హీరోస్ నన్ను మీ అందరికీ పరిచయం చేసిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మొట్టమొదటిగా శ్రీ నందమూరి బాలకృష్ణ గారు నాకు తెలుగులో, తమిళ్లో రజనీకాంత్ గారు నరసింహ, చిరంజీవి గారు ఇంద్ర, అల్లు అర్జున్ గారు వాళ్ళ నాన్నగారు అల్లు అరవింద్ గారు నాకు అవకాశం ఇచ్చిన గంగోత్రి, ఆ తర్వాత బద్రీనాథ్, ఆ తర్వాత బి గోపాల్ గారు నన్ను కథ సెలెక్ట్ చేసేది ఫస్ట్ దర్శకుడే కాబట్టి హీరో దగ్గరికి తీసుకెళ్లాల్సింది బి గోపాల్ గారు, నిర్మాత మేడికొండ మురళీకృష్ణ గారు, ఆ తర్వాత అశ్విని దత్ గారు, ఆ తర్వాత అల్లు అరవింద్ గారు, రాఘవేంద్రరావు గారు, గంగోత్రి ఆయన 100వ సినిమా, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కొంచెం ఈ మధ్య గ్యాప్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నేను ఫారెన్లో ఉండటం ఎక్కువ టైము, ఓకే, కొంచెం పిల్లలు పీక్ ఎడ్యుకేషన్లో ఉండటం, ఇవన్నీ కూడా ఒక కారణంగా చెప్పుకోవాలి. తప్పితే ఇండస్ట్రీలో పెద్దలందరూ నాతో బాగుంటారు. ఆ పెద్దల ఆశీస్సులతోనే నేను అవన్నీ రాశాను. ఇంకా ఇప్పుడు కూడా సురేష్ ప్రొడక్షన్స్ రామానాయుడు గారి కంపెనీలో పనిచేయలేదు. ఇప్పుడు సురేష్ బాబు గారు మా మధ్య చర్చలు ఒక 1 yearగా జరుగుతూ ఉన్నవి. ఇప్పుడు దిల్ రాజు గారితో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఒక పెద్ద ప్రాజెక్టు, ఇప్పుడు పాన్ ఇండియా స్క్రిప్ట్లు, అప్పుడంటే రీజనల్ లాంగ్వేజ్ రాసేవాళ్ళం, ఇప్పుడు పాన్ ఇండియా, ఇండియా మొత్తం కూడా ఒకే లాంగ్వేజ్ నుంచి వెళ్తుంది. దట్టు సౌత్ నుంచి వెళ్తున్నాయి. సౌత్ ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళి మనకంటూ ఒక పెద్ద దీన్ని పెట్టినటువంటి హీరోలు ప్రభాస్ గారు, గౌరవ అల్లు అర్జున్ గారు, నందమూరి తారక రామారావు గారు, ఇట్లా మహేష్ బాబు గారు, చాలామంది హీరోలు ఇండియాలో, చిరంజీవి గారు, రామ్ చరణ్ తేజ గారు, ఇట్లా అందరూ ఉన్నారు. కాబట్టి ఒక పెద్ద కథతో అతి తొందరలో మీ ముందుకు వస్తాను. అంటే మీ పిల్లల గురించి చెప్పారు కానీ సినిమా పిల్లల గురించి మర్చిపోయారు మీరు. ఓకే, మేము కూడా వెయిట్ చేస్తున్నాం మంచి కథ కోసం. ఈ మధ్యన జాట్ అని ఒక సినిమా వచ్చింది సార్, బాలీవుడ్ సినిమా. దానికి రివ్యూస్ ఎక్కువ మంది చెప్పింది ఏంటంటే, మన సౌత్ సినిమాలు, ఇంద్ర లాంటి సినిమాలు, అప్పట్లో సినిమాలు ఉండేవి కదా, ఒక ఏ ఐడెంటిటీ లేని ఒక హీరో వస్తాడు, తర్వాత ప్రాబ్లం తెలుస్తుంది, తన హీరో అని అప్పుడు రివీల్ అవుతుంది. ఇదంతా మన ఓల్డ్ టెంప్లెట్, అప్పట్లో అద్భుతంగా ఉండేవి. ఇప్పుడు అంటే నాకు డౌట్ ఏంటంటే సార్, కొత్త కథలు ఇంకా పుట్టవా? బికాజ్ మీరు వచ్చినప్పటికంటే ముందే ఒక 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ ఉంది కదా సార్. అప్పటికంటే మీరు వచ్చిన కథలో కొత్తవి బ్రేక్ చేశారు మీరు. ఇప్పుడు ఎందుకు కొత్త కథలు ఎక్కువ రావట్లేదు? అంటే ఇప్పుడు ఈ మధ్య మీరు తమిళ్ సినిమాలు 2, టూరిస్ట్ ఫ్యామిలీ అని ఒకటి శేష్ కుమార్ గారిది, అదే శేష్ కుమార్ గారిది అయోధ్య అనే సినిమా మీరు చూసుకుంటే, అది మన తెలుగులో కొత్త కథలు ఈ మధ్య నేను చూసిన వాటిలో కోర్టు సినిమా చాలా బాగుంది. గౌరవ హీరో నాని గారు దాన్ని ప్రొడ్యూస్ చేశారని విన్నాను. ఐ డ్రీమ్స్ మూలంగా హీరో నాని గారికి మంచి సినిమా తీశారు నాని గారు. ఐ లవ్ యూ సార్. సో అది కోర్టు సినిమా చాలా బాగా నచ్చింది. అంటే చాలా చిన్న పిల్లలు, కోర్టు సినిమా డైరెక్ట్ చేసింది కానీ రాసింది కానీ ఆల్మోస్ట్ దర్శన్ నీ వయసే ఉంటుంది. సో అక్కడ తమిళ్ సినిమాలు ఈ యొక్క టూరిస్ట్ ఫ్యామిలీ అండ్ అయోధ్య కూడా చిన్నపిల్లలు, అరౌండ్ 25-26 years బాయ్స్. అంటే 25 సంవత్సరాల ఒక యంగ్ బాయ్ ఇక్కడ కోర్టు ప్లస్ అక్కడ సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ అండ్ అయోధ్య చూసి ఆదిరిపోయాను అనమాట. నేను ఒక రచయితగా ఆ పిల్లలకి నేను అభిమాని అయిపోయాను. ఆ సెలెక్ట్ చేసిన హీరోకి ఇష్టం, ఎప్పటి నుంచో ఇష్టం. సుబ్రహ్మణ్యపురం నుంచి శశికుమార్ గారు సినిమాలన్నీ చూస్తాం అనమాట. ఈ మధ్య ఈ సంవత్సరంలో ఒక పెద్ద అద్భుతమైనటువంటి సినిమాలు, కంటెంట్ బేస్డ్ సినిమాలు వచ్చాయి. సో అది చాలా చాలా చాలా
ఇప్పుడు మీరు అన్నట్టే లెక్క పెట్టుకుంటున్నాం వేళ్ళ మీద. లెక్క పెట్టుకుంటాను. అందుకే నేను గుర్తు చేస్తున్నాను. అంటే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా, నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉంటే మిస్ కాకుండా ఈ 2 సినిమాలు, తమిళ సినిమాలు చూడండి. ఒకటి టూరిస్ట్ ఫ్యామిలీ, శశికుమార్ గారు యాక్ట్ చేశారు. అది ఏదో ఒక హాట్స్టార్లో హాట్స్టార్లో ఉందంట. అదొకటను, ప్లస్ అయోధ్య. ఈ 2 మాత్రం తప్పకుండా చూడండి. మీ ఫీలింగ్ వాళ్ళకే షేర్ చేయండి. ఓకే. బట్ ఇప్పుడు ఈ రివ్యూస్ చెప్తున్నప్పుడు కూడా మీరు రివ్యూస్ అంటే ఇప్పుడు జర్నలిస్ట్లే కాదు, అందరూ పర్సనల్ ఛానల్స్ పెట్టుకుని ఒపీనియన్ చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా స్టోరీ సెగ్మెంట్ వచ్చేసరికి రొటీన్ స్టోరీ అంటున్నారు. రొటీన్ అనేది కామన్ అయిపోయింది. ఎందుకు సార్ ఆ రొటీన్ అనేది దీంట్లో ఈ స్టోరీ చాలా కొత్తగా ఉంది అని కొన్ని మీరు చెప్పినట్టు ఆ ఫ్యూ సినిమాలకే చెప్తున్నారు స్టోరీ కొత్తగా ఉంది, మిగిలినట్లకి రొటీన్ కథే, స్క్రీన్ ప్లే మాత్రం బాగుంది అంటున్నారు. ఎవరిని మనము ఎవరిని విమర్శించలేము. పెద్ద హీరోస్, పెద్ద డైరెక్టర్లు అందరూ చేసే వాళ్ళని మనం విమర్శించకూడదు. వాళ్ళ సర్కమ్స్టెన్సెస్ని బట్టి వాళ్ళు అట్లా చేస్తుంటారు. కానీ ఇది నేనేం చెప్తానంటే, ఈ రైటింగ్ స్కిల్ అనేది నటించటం కొంతమందికి భగవంతుడు ఇస్తాడు, రచించటం కొంతమందికి ఇస్తాడు. ఈ రచించటం అనేది సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా నేను భావిస్తాను. అమ్మవారి అనుగ్రహంతో, అమ్మవారి ఆశీస్సులతో రైటర్ అవుతారు. సో వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు భారతదేశం మొత్తం మీద. నాకు కంటెంట్ అండ్ సోల్ కథ రాసేవాళ్ళు ఒక 10 మంది ఉన్నారు ఓన్లీ ఎంటైర్ నేషన్లోనే. ఆ 10 మంది నాకు తెలుసు ఎవరో. ఓకే, మిగతా 1000 మంది ఉన్నారు. ఆ 1000 మంది కాదా అంటే నేను సోల్గా వాళ్ళు కథలు రాయట్లేదు, వాళ్ళకి తెలియదనే చెప్తాను. ఇట్లా సోల్ కంటెంట్ బేస్డ్ రాసే వాళ్ళు మాత్రం ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి, సందీప్ వంగారెడ్డి గారు. అసలు ఫస్ట్ హాఫ్ చూసి ఫోన్ చేసి చెప్పాను నేను. టీ సిరీస్లో నా ఫ్రెండ్ ఉన్నాడు రాజేంద్ర అని, బాంబే ఫోన్ చేసి చెప్పాను. ఫస్ట్ హాఫ్ చూసి ఫస్ట్ హాఫ్ అవగానే కాల్ చేసి చెప్పాను అనమాట, ఇది హిందీలో చూడండి ఇమ్మీడియట్గా అదిరిపోద్దని కూడా చెప్పాను రాజేంద్రకి. సో వాళ్ళే తీశారు హిందీలో, అక్కడ కూడా పెద్ద హిట్. సో అదే డైరెక్టర్ మళ్ళీ అదే సోల్తో ఒక తండ్రి నాన్న కొడుకులు కదా చాలామంది రాస్తారు కదా, తండ్రి కొడుకులు అనేకమైనటువంటి డైమెన్షన్స్ ఉంటాయి. యానిమల్ రాశాడు. యానిమల్ అద్భుతమైన ఆవిష్కరణ అనమాట. హీఈస్ ఆల్సో ఫ్రమ్ తెలంగాణ. వాట్ ఏ గ్రేట్ రైటర్ కమ్ డైరెక్టర్. అందాకెందుకు మన సుకుమార్ గారు పుష్ప 1 and 2. ఇది అసలు ఒక దాని మీద పుష్ప 1 and 2లో ఒక బుక్ రాయాలి. అంత సోల్ కానీ స్క్రిప్ట్ కానీ దాని లోపల అతను కష్టపడినటువంటి స్క్రిప్ట్ విధానం అద్భుతం, అమోఘం అనమాట. సుకుమార్ గారు మీకు ఎప్పుడు ఏ మైక్ పెట్టినా నేను చెప్పేది సుకుమార్ గారు, సందీప్ వంగారెడ్డి గారు గురించి మాట్లాడకుండా తప్పదు. ఎందుకంటే నాకంటే చిన్నవాళ్ళైనా మీరు రచనలో మాత్రం ఎంతో గొప్పవాళ్ళు.